హలో అండి రాహుల్ గారు. అండి. లవ్ స్టోరీ తర్వాత నాగ చైతన్య గారు, సాయి పల్లవి గారు కలిసి నటిస్తున్న సినిమా 'తండేల్'. అసలు టైటిలే కాస్త యూనిక్‌గా ఉంది. ఇంట్రెస్టింగ్‌గా కూడా ఉంది. అంటే ట్రైలర్ చూసారా ఎంత బావుందో? ఒక మంచి క్యూట్ లవ్ స్టోరీ చూసి చాలా రోజులైపోయింది. మళ్ళీ చూస్తామేమో. యాహ్! 'చందు మొండేటి' గారి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ బ్యానర్ మీద అల్లు అరవింద్ గారు సమర్పిస్తూ బన్నీవాస్ గారు ప్రొడ్యూసర్స్‌గా ఉంటున్న శ్రీను కీనా గారు కథ అందించిన 'దేవిశ్రీ ప్రసాద్' బ్లాక్ బస్టర్ మ్యూజికల్ అగైన్ విత్ నాగ చైతన్య. ఎందుకంటే నాగ చైతన్య గారికి దేవిశ్రీ ప్రసాద్ చాలా మంచి సినిమాలకి చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. అవును. 100% లవ్, హ్మ్. 'దడ', సో 'దడ', 'హిట్టా ఫట్టా' పక్కన పెడితే పాటలు చాలా బావుంటాయి. 'రారండోయ్ వేడుక చూద్దాం' ఇవన్నీ దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చినటివే నాగ చైతన్యకి. తర్వాత మళ్ళీ 'తండేల్'. నెక్స్ట్ సాయి పల్లవి గారు, మన ఇంటి అమ్మాయి, మన సాయి పల్లవి, మన పల్లవి అంటూ అల్లు అరవింద్ గారు ఇప్పటికి చాలా సంబోధించడం జరిగింది. ఆ అమ్మాయికి ఏ క్యారెక్టర్ అయినా సరే ఆ అమ్మాయి దాంట్లో ఒదిగిపోతుంది. సో దీనిలో ట్రైలర్ రివ్యూ మనం చెప్పబోతున్నాము. ముఖ్యంగా ట్రైలర్ మనం ఫస్ట్ కట్ చేస్తే అందరు డైరెక్టర్లు ఈ మధ్య ట్రైలర్ కట్స్ ఎలా ఉంటున్నాయంటే ఎడిటర్స్ ఎలా కట్ చేస్తున్నారంటే కథని చెప్పినట్టుగా హ్మ్. మాడిపోయిన దోశని తింటూ మనం అబ్బా ఇది ఏం కథ అని ఇలా చూసే లోపలే మళ్ళీ అబ్బా ఇంకేం జరుగుతుందా అని అనుకునేటట్టుగా మొత్తం క్లోజ్ చేసి ఓపెన్ చేసినట్టుగా ఈ మధ్య ఎడిటర్లు ఇస్తున్నారు. చందు మొండేటి అలాంటి ఫార్ములాని ఏమీ ఫాలో అవ్వకుండా ట్రైలర్లోనే కథ అనేది ఏంటి అనేది ప్రేక్షకుడికి చెప్పేశాడు. ఇదొక స్ట్రాటజీ. దీనికి ఒక ధైర్యం ఉండాలి. ఎందుకంటే అతని కథ మీద, అతని స్క్రీన్ ప్లే మీద నమ్మకం ఉండాలి. ఒక ఇద్దరు అంటే ట్రైలర్ కట్ చేయంగానే మంచి లవ్ వాయిస్‌తో సాయి పల్లవి మాట్లాడడము. ఆమె మాటల్లో మన ఇద్దరి గురించి ఊర్లో వాళ్ళు ఇలా అనుకుంటున్నారు. అందరికి తెలిసిపోయిందే అని శ్రీకాకుళం యాసలో మాట్లాడడం. నెక్స్ట్ నాగ చైతన్య గారు తెలిసిపోతే మనం ఫేమస్ అయిపోయినట్టే. అంటే సాయి పల్లవి తెలిసిపోయింది కదా! ఇది నిజం చేసేద్దామా అని వాళ్ళ ప్రేమాయణం కొనసాగతంతో స్టార్ట్ అయ్యి కట్ చేయంగానే వెంటనే ఆయన యాక్షన్ సీక్వెన్సెస్, పృథ్వీరాజ్ గారు మన పెళ్లి సినిమా హీరో పృథ్వీరాజ్ గారు దీంట్లో కూడా ఉన్నారు యాక్చువల్‌గా. కొంత మంచి మంచి ఆర్టిస్టులు. పుష్పాలో అల్లు అర్జున్ గారికి నటించిన మదర్ క్యారెక్టర్ మళ్ళీ దీంట్లో నాగ చైతన్య గారికో, సాయి పల్లవి గారికో మదర్ క్యారెక్టర్‌గా చేస్తున్నట్టున్నారు. కట్ చేస్తే మళ్ళీ ఒక పాకిస్తానీ, ఇండియాకి సంబంధించిన ఒక కొన్ని పేట్రియాటిక్ సీక్వెన్సెస్‌తో కథని ఆ ట్రైలర్‌ని ఎండ్ చేశారు. 2 నిమిషాల 22 సెకన్ల టైమింగ్‌తో. ఇందులో సింపుల్‌గా మనకు కథ అర్థం అవ్వాలి అంటే ఇద్దరు ప్రేమికులు ప్రేమ కోసం పడే ఎడబాట్లలో నుంచి తీరం దాకా ఉండే ఆ అడుగులు కాస్త మళ్ళీ తీరానికి కరెక్ట్‌గా వెళ్ళే టైంలో వచ్చే ఆటుపోట్లని తట్టుకొని ఇద్దరి ప్రేమ ఫలించిందా లేదా అనేదే 'తండేల్'. ఒక ప్రేమ జంట, ఒక ప్రేమ, ఒక దేశభక్తి. ఆ ఆటుపోట్లు అనేది ఏంటి అనేది దీంట్లో చందు మొండేటి చెప్పాలనుకునేది ఏంటంటే ఇది శ్రీకాకుళంలో జరిగిన ఒక రియల్ స్టోరీ. ఒక చిన్న గ్రామంలో జరిగిన కథని ఈయన డెవలప్ చేసుకొని స్క్రిప్ట్ వర్క్ అంతా చేసుకొని సినిమా తీస్తాడు. యాక్చువల్‌గా రియల్ స్టోరీ ఏంటి అంటే శ్రీకాకుళం నుంచో లేకపోతే వైజాగ్ నుంచో, నెల్లూరు నుంచో ఇలాగ పడవల్లో మత్స్యకారులు ఉంటారు కదా! యాటకెళ్ళేవాళ్ళు. వీళ్ళంతా కూడా చెన్నైకి ఇట్లా వెళ్ళి ఆటకి తెచ్చుకుంటుంటారనమాట. అలా కొంతమంది జనాలు ఇప్పటికీ కూడా శ్రీలంకకి, పాకిస్తాన్‌కి దారి తప్పిపోయి అక్కడ ఉండే ఆ బార్డర్ పోలీస్ ఆఫీసర్ చేతికి చిక్కి వాళ్ళ జైళ్ళల్లో ఇంకా మగ్గుతున్నారు. వాళ్ళ ఫ్యామిలీస్‌ని మనం కలుసుకోలేక. చూస్తా ఉంటాం. యాహ్! కొన్ని సందర్భాల్లో క్షేమంగా వాళ్ళు బయటకొచ్చేస్తూ ఉంటారు. అవును. ఒక్కొక్కసారి ఈ వాన పడినప్పుడో, ఈ ఆటుపోట్లకో, సముద్రం అట్లా వెళ్ళామంటే అంతే. ఆ అయిపోయినట్టే. బార్డర్ దాటే లోపలికి వెళ్ళంగానే వాళ్ళని తీసుకొనెళ్ళి పాస్‌పోర్ట్స్ అన్ని సీజ్ వాళ్ళకి అవును. పాస్‌పోర్ట్‌లు కూడా ఉండవు. ఏమి అవును. ఉండవు. తీసుకొనెళ్ళి బానిసల్లాగా బతుకుతున్నారు ఇంకా ఫ్యామిలీని చూడకుండా. అలాగా నాగ చైతన్య వాళ్ళ ఫ్రెండ్స్ యాట కోసం వెళ్ళి ఈసారి గా అమ్మవారి జాతరకి యాట నాదే అని చెప్పి నాగార్జున చైతన్య చెప్పిన డైలాగు. ఆ యాట ఈసారి గాని గెలిస్తే రాజే తండేల్ అంటే అదొక అధిపతి అన్నట్టు. వాటెవర్ అది మన సినిమాలో చూస్తాము. సో ఆ సస్పెన్స్‌ని వాళ్ళు ఇంకా మనకు అట్లాగే ఎత్తిపెట్టారు. సో వాళ్ళు అట్లా యాట కోసం అని వెళ్ళి బార్డర్ దాటి పాకిస్తాన్‌లోకి వెళ్ళిపోవడము. పాకిస్తాన్‌లో అక్కడి నుంచి బయటపడి తన కోసం వేచి చూస్తున్న సాయి పల్లవి ప్రేమ ఫలించిందా లేదా అనేది సినిమా. ఇది రొటీన్ స్టోరీ అయినా కూడా దీనికి స్క్రీన్ ప్లే అనేది చాలా ఉండాలి. ఎందుకంటే నేను చాలా సార్లు చెప్పానండి. ఈ 100 ఏళ్ల తెలుగు సినిమాలో
వందేళ్ళు ఉండాలి మన తెలుగు సినిమాలో, ఎక్కడో కథ ఎక్కడో దానికి లింక్ అయ్యే ఉంటుంది. దాన్ని దీన్ని అటు తిప్పి ఇటు తిప్పి కాలికేసి ముడికేసి మొత్తం అంతా మార్చి కలగా పులగం చేసి స్క్రీన్ ప్లేస్ తో మన డైరెక్టర్లు తీసుకొస్తున్నారు. మార్చుతా ఉంటారు. కొత్త కథలు ఏమైనా వచ్చినా కూడా జనాలకు ఎక్కట్లేదు. మీరు ఈ సినిమా చూసారా? పాత సినిమా మీనా ఉంటుంది. అవును. చాలా సందర్భాల్లో నాకు ఎందుకు ఈ మాట తీయాలనిపిస్తుంది. కృష్ణ గారు అండ్ విజయ నిర్మల గారు సినిమా మీనా. అవును. అదే సినిమా అవును. ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? అవునవునవును. సూపర్ డూపర్ హిట్ అండి. లేడీ డైరెక్టర్ గా అప్పుడు సూపర్ ఆమెకి డూపరే. అవార్డు తెచ్చిపెట్టిన సినిమా మీనా. మీనా. ఇంకా చెప్పాలంటే మీనా సినిమా అనేది అసలు ఇంతవరకు కూడా ఎక్కడా కూడా దాని క్యాసెట్లు కానీ సీడీలు కానీ దొరకవు. ఈటీవీ వాళ్ళు వేస్తారండి విన్ సినిమా. మా ఈటీవీ విన్ లో మనం చూసుకోవాల్సిందే తప్ప బయట దొరకదు. ఈటీవీ విన్ కాదు, మనకి ఈటీవీ సినిమాస్ వస్తాయి కదా, అదే దాంట్లో దాంట్లోనే వేస్తారు. ఉంటాయి. ఎన్నిసార్లు చూసాను నేను. ఉమ్. ఎక్కడో చూసాను అబ్బాయి సినిమా అనిపించింది. అది అది అదే చెప్తున్నా, లింక్ ఉంటది. అవును. ఎక్కడైనా లింక్ ఉంటది అనమాట. ఇప్పుడు ఇట్లా కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇట్లాగే ప్రేమ కోసం ఎక్కడో తప్పిపోయి ప్రేమ వచ్చిందా లేదా అని చాలా ఉప్పెన కూడా అంతే కదా, ప్రేమ కోసమే కదా. అవును. ఆయన ఒక మత్స్యకారుడు, ఈమె ఒక రాజుగారి అమ్మాయి అట్లా. సో కానీ నేను ఏ కథతో పోల్చట్లేదండి. దీనికంటూ ఆయన డైరెక్షన్ ఆయనకుంది, ఆయన గురించి చెప్పాల్సిన పని లేదు. కానీ ఒక అందమైన ప్రేమ కథని, అందమైన ఇద్దరు లవ్ స్టోరీ తర్వాత వాళ్ళిద్దరు పేరు నిజంగా చాలా క్యూట్ కపుల్ అని చాలా మంది అన్నారు. సో దాంతోపాటు నిన్న ఆడియో ఫంక్షన్లో నాగచైతన్య చెప్పిన వార్తలు కూడా కొంచెం వైరల్ అయినాయి. మీ వైజాగ్ రోడ్ సినిమానే, ఇప్పుడు నేను కూడా మీ వైజాగ్ ఇంటి అల్లున్నే, వైజాగ్ అమ్మాయిని నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను, నా ఇంట్లో ఇప్పుడు నా హోమ్ మినిస్టర్ నా వైజాగ్ అమ్మాయే, ఒకవేళ వైజాగ్లోనే నేను రివ్యూస్ అన్ని తెలుసుకుంటాను, వైజాగ్లో సినిమా ఆడిందంటే నా సినిమా హిట్ అయినట్టే, సో ఇక్కడ ఆడిచ్చండి, లేకపోతే నా ఇంట్లో నా పరువు పోతుంది వైజాగ్ అబ్బాయిగా అని ఆయన కొంచెం జనాల్ని చెప్పడము కొంచెం మంచిగానే వైరల్ అవుతుంది. ప్లస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారు యాక్చువల్గా ఆయన గీతా ఆర్ట్స్లో సాయి పల్లవి నాగచైతన్యతో సినిమా తీయడం అనేది చాలా గ్రేట్. దే ఆర్ వెరీ గుడ్ ప్రొడ్యూసర్స్. ప్రొడక్షన్ హౌస్ చాలా మంచి ప్రొడక్షన్ హౌస్. ఒక డైరెక్టర్ మీద కథ మీద భారంతో వదిలేసి అంత పెద్ద బడ్జెట్ని, దీనిలో విఎఫ్ఎక్స్ ఉంటాయి, ప్లస్ దేశభక్తిని తీసుకొచ్చి మళ్ళీ దీంట్లో ఏమైనా కాంట్రవర్సీస్ ఉంటాయా, బికాస్ నాగచైతన్య ఒక డైలాగ్ చెప్పడము, ఇప్పటికీ మీరు బానిసల్లాగానే ఉన్నారు, మేము చూడు ఎలా ఉన్నామని ఒక డైలాగ్ లాగా చెప్పాడు నాగచైతన్య సినిమా ట్రైలర్లో చూస్తే. సో ఇవన్నీ కాంట్రవర్సీస్ ఏమైనా నిలుస్తాయా? అసలు అయినా ఇన్ని వరుస ఫ్లాపుల తర్వాత నాగచైతన్య మళ్ళీ నిలదొక్కుకోగలడు. లవ్ స్టోరీ ఉంది, ఎందుకంటే అక్కినేని ఫ్యామిలీలో ఇప్పుడు ముగ్గురికి హిట్లు లేవు. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే సాయి పల్లవి గారు ఏ సినిమా చేసినా మార్కులన్నీ కూడా ఆమె పట్టుకెళ్ళిపోతూ ఈ ఉంటారు. సినిమాకి ఇంకోటి కూడా ఉందండి, సాయి పల్లవి గారికి సోలో డాన్స్ ఇవ్వద్దన్నారంట. కానీ మనం ఒక స్టెప్ చూస్తున్నాం కదా, హైలెస్సో ఆమె మీదే, ఎందుకంటే అది లవ్ సాంగ్, ఆమె మీదనే మనం చిత్రీకరించిన చూస్తూ ఉంటాం. నెమలి కూడా అట్లా చేయలేదేమో అని. ఆ అమ్మాయి దేనికైనా ఒదిగిపోతుందండి. అమ్మాయి డబ్బింగ్, అమ్మాయి పాపం నిన్నంతా ఫీవర్ వల్ల ట్రైలర్ ఈవెంట్కి రాలేదంట. 10 days నుంచి ఫీవర్తోనే డబ్బింగ్ చెప్పిందంట. తను ఓన్ డబ్బింగే చెప్పుకుంది తనకి. శ్రీకాకుళం యాస, మొన్నటిదాకా మనం తెలంగాణ యాసలో చూసాము, ఇప్పుడు శ్రీకాకుళం యాస. సాయి పల్లవికి అన్ని హిట్లే. అమరన్ మన హిట్ అయింది. అవునవును. దాంట్లో అసలు రెబికా జాన్ లాగా చేయడం ఇట్స్ ఇంపాసిబుల్, రెబా జాన్ లాగా చేయడం. అండ్ ఇప్పుడు మళ్ళీ సేమ్ శ్రీకాకుళం యాసలో చేతుకి ముద్దలు తినిపిస్తూ ఆ ట్రైలర్లో ఆ చేపలను అట్లా తోముతూ, ఐ డోంట్ నో షీ అమ్మాయి అయినా నిజంగా అక్కడే ఉందా, శ్రీకాకుళంలోనే ఉంటుందా అన్నట్టుగా ఉంది. నాగచైతన్య గారు కూడా నీట్గా ఈసారి డార్క్ మేకప్తో ఉన్నారు ఈ సినిమా అంతా కూడా. అంటే అక్కడ ఆ నేటివిటీకి తగ్గట్టుగా ఎలా ఉన్నారు అనేది. సో ట్రైలర్ చూసినంత సేపు మాత్రము జనాలకి 2.5 hours కూర్చోపెట్టేస్తాడు చెండు ముండేటి. నాగచైతన్య నుంచి రసం పిండాడని సాయి పల్లవి గారితో పాటుగా చేతుకు కూడా ఒక మంచి పేరు వస్తే బాగుండు. వీళ్ళిద్దరు ఇప్పుడు యాక్చువల్గా అంటే ఎమోషన్ సాయి పల్లవి మీద డిపెండ్ అయి ఉంటుంది. లవ్ స్టోరీలో కూడా చూసుకుంటే సాయి పల్లవి ఎమోషన్, ఆ ఎమోషన్ కోసమే వాడొచ్చాడు ప్రేమ కోసం. ఇక్కడ కూడా సాయి పల్లవి ఎమోషన్ కోసమే రావాలి. సో ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాము, హిట్ అవుతుందని కోరుకుంటున్నాను. తెలుగు సినిమాకి మరో మంచి ఆణిముత్యం లాగా ఈ సంవత్సరం హిట్ అవ్వాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.